నవగ్రహ విగ్రహాలు ఏ ఊర్లో చూసినా శివాలయాల్లో ప్రతిష్ఠింపబడతాయి గాని వైష్ణవ ఆలయాల్లో ఉండవు. ఎందుచేత? ప్రాచీనంగా చూస్తే ఆనాటి శివాలయాలన్నింటిలోనూ నవగ్రహ విగ్రహాలు కనిపించవు. అక్కడక్కడ ఎక్కడో ఉంటాయి. తమిళనాడులో నవగ్రహాలకు సంబంధించి ప్రతి గ్రహానికి విడిగా క్షేత్రాలు ఉన్నాయి. అటు తరువాత ఎక్కువగా శివాలయాల్లో నవగ్రహ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరుగుతోంది. దీనికి జ్యోతిష్యపరమైన అంతరార్థం ఉంది. కాలకర్త మహేశ్వరః అని శివపురాణ వచనం. ఒక్కొక్క గ్రహానికి అధిష్టాన దేవతలను దేవదేవుడైన శివుడు నియమించాడని పురాణాలు చెబుతున్నాయి. రుద్రుని ఆజ్ఞానుసరించి గ్రహాలు సంచరిస్తాయి. రుద్రుని అనుగ్రహం పొందిన వారిని గ్రహ నక్షత్ర దేవతలు అనుకూలంగా ఆదుకుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాక గ్రహాలకి మూలం సూర్యభగవానుడు. జ్యోతిష్య శాస్త్రరీత్యా సూర్యగ్రహానికి అధిదేవత శివుడు, చంద్రగ్రహానికి గౌరి, మంగళగ్రహానికి సుబ్రహ్మణ్యుడు, బుధగ్రహానికి విష్ణువు, గురుగ్రహానికి బ్రహ్మ, శుక్రగ్రహానికి ఇంద్రుడు, శనిగ్రహానికి యముడు, రాహువునకు సుబ్రహ్మణ్యుడు, కేతువుకి గణపతి. వీరిలో సూర్యుడు గ్రహాలకు మూలం కనుక శివాలయంలో గ్రహాల విగ్రహాలు ఉంచుతారు.